హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్. ఈరోజు నేను ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయ్యే ఎగ్లెస్ కేక్ చేయబోతున్నాను. చాక్లెట్ కేక్ చాలా ఈజీగా అండ్ ఎక్కువ శ్రమ లేకుండా చాలా తొందరగా అయిపోయే ఎగ్లెస్ కేక్, స్పాంజ్లా వచ్చే ఎగ్లెస్ కేక్ తయారు చేయబోతున్నాను. కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు కేక్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చాకో పౌడర్, మైదా పిండి, షుగర్, కాఫీ పొడి, పాలు, డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, బేకింగ్ సోడా, 1 కప్ చాకో పౌడర్, టేబుల్ స్పూన్ మైదా పిండి, కాఫీ పొడి, బేకింగ్ సోడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు పాలలో 1/2 కప్ షుగర్ వేసుకొని ఇది మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా పిండిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలను ఇందులో యాడ్ చేసుకుందాం. కలుపుకోవాలి. బబుల్స్ రాకుండా కొన్ని యాడ్ చేసుకుంటూ పాలు కలుపుకుంటూ రావాలి. రాకుండా కలుపుకోవాలి. ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మనము ఉండలు కట్టకుండా ఎంత సాఫ్ట్గా కలిపామంటే పిండి, కేక్ అంత సాఫ్ట్గా వస్తుంది. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కేక్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని కేక్ టిన్లోకి మార్చుకుందాం. కేక్ బౌల్కి కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత మైదా పిండి చల్లుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందాం. నేను డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. నేను నెక్స్ట్ చేసే కేక్లో టూటీ ఫ్రూటీ వేసుకుంటాను. ఇప్పుడైతే డ్రై నట్స్ వేస్తున్నాను. పెట్టుకొని దాని మీద బౌల్ వేసి ఇలా ఒక ప్లేట్ పెట్టి నిమిషాలు పెద్ద మంట మీద దీన్ని హీట్ చేసి తర్వాత సిమ్ చేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కేక్ను ఇందులో పెట్టాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. చేసి ఒక 20 నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. కుక్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం. నెట్తో చెక్కి చూద్దాం. ఎక్కడ అంటుకోలేదు. బాగా కుక్ అయినట్టు. ఇక్కడ అంటుకోలేదు చూడండి. చాకుకు వేసేద్దాం.
వావ్! చూడండి మెత్తగా స్పాంజ్లో ఎలా ఉందో కేక్. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చి. నేను టేస్ట్ చూసి చెప్తాను. నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.